మీద మోపబడ్డటువంటి ఒక నిరాధారమైనటువంటి అభియోగ కేసుకు నా వెనకాల మద్దతుగా నిలబడ్డటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే మా లీగల్ అడ్వకేటర్స్కు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ ఒకప్పుడు మానకొండూరు నియోజకవర్గం అని అంటేనే చాలా మంది గొప్పగా సంతోషించేవాళ్ళు. మానకొండూరు నియోజకవర్గానికి ఒక ఉద్యమకారునికి తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర ప్రవేశించినటువంటి ఒక కళాకారునికి పట్టం కట్టినటువంటి గడ్డగా వీరికి ఎంతో గౌరవం తీసుకొచ్చాం. మేము చేసినటువంటి 10 సంవత్సరాల అభివృద్ధి పనుల ద్వారా కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి నియోజకవర్గాలలో మానకొండూరు ఒకటి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మానకొండూరు పేరు చెబితే జనం ఉలికి పడతా ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నీచమైనటువంటి సంస్కృతి, నీచమైనటువంటి మాటలకు కేరా పేదని అంటే ఇలా మానకొండూరు పేరు చెప్పే దుస్థితి ఇవాళ ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మేము సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ నా మీద ఒక నిరాధారమైనటువంటి ఆ నిరాధారణమైన ఏంటంటే నేను ఆయనను దూషించినట్టుగా నా మీద ఒక అభియోగంతో కూడుకున్నటువంటి ఒక కేసును నమోదు చేయడం జరిగినది. వాస్తవంగా ఇలా ఎట్లున్నది అనంటే దొంగనే దొంగకి ఇచ్చినట్టు దొంగ అని చెప్పేసి అరిచినట్టు కనబడతా ఉన్నది. ఎవరిని దూషించిరో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. ముఖ్యంగా పాత్రికేయుల సాక్షిగా 28వ తారీఖు రోజున దసరాకు ముందు 28వ తారీఖు రోజున ఎవరో సాక్ష్యం అవసరం లేదు. పొద్దున లేస్తే వార్తలు ప్రపంచానికి అందించే జర్నలిస్టుల సాక్షిగా అంతకన్నా గొప్ప సాక్ష్యం ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం విలేకరుల సాక్షిగా కనీసము మనిషి అనేవాడు మాట్లాడినటువంటి భాష, ఆ భాషను ఎవరు కూడా విని జీర్ణించుకోలేనటువంటి అసభ్య పదజాలంతో కూడినటువంటి భాషను విలేకరుల సాక్షిగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారు 28వ తారీఖు రోజున మరి మాట్లాడడం జరిగినది. వారి తిట్లు మాటలతో వర్ణించలేనివి. నాకు తెలిసి నేను పిహెచ్డి చేసిన ఎన్నో సామెతలను చదివినా కానీ ఇట్లాంటి బూతులు మరి వాళ్ళు దీనిలో నాకు తెలిసి వాళ్ళు డాక్టరేట్ ఈ బూతులనే పొందినట్టున్నాడు గౌరవనీయనటువంటి మానకొండూరు ఎమ్మెల్యే గారు. మరి ఆ బూతులు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో నాకు తెలియదు. మరి వైద్య విద్యలో బూతులు కూడా ఉంటాయేమో అన్నది నాకు మొదటిసారి నేను చూస్తా ఉన్నా. వారికి నేర్పించిన దాంట్లో ఇది కూడా ఉంటుందేమో అన్నటువంటి అంశము మనకు కనబడతా ఉన్నది. విలేకరుల సాక్షిగా ఒక అర్ధగంట సేపు ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, పోనీ నన్ను తిట్టినా పర్వాలేదు, రసమయ్య గాడు ఇస్తుంటోడన్నా పర్వాలేదు, రసమయ్య అస్తుంటోడన్నా పర్వాలేదు, ఎవరు వేస్తుంటోళ్ళో జనం చూసిరు. ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో జనకు తెలిసి ఇక్కడ నేను 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వాడిని. నా గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. సంటి పిల్ల నుంచి పసిపిల్లగా నుంచి పండు ముసలి దాకా రసమయ్య అంటే ఎలాంటి వాడో ఇక్కడ వాళ్ళకి తెలుసు. మరి అట్లాంటి నన్ను పట్టుకొని ఎన్నెన్ని మాటలు అన్న విషయం నన్ను తిట్టినా పర్వాలేదు కానీ ఆఖరికి నా తల్లిని తిట్టడం, నా పిల్లలను తిట్టడం, ఆ తిట్లు అంటే మామూలు తిట్లు కావు. తల్లిని తిట్టడం, పోనీ నన్ను తిట్టినా నా తల్లి ఏం పాపం చేసింది, నా తల్లి నన్ను కానీ మానకొండ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు సేవ చేసుకునే ఒక కొడుకుని అన్నందుకే పాపం చేసిందా? నా తల్లిని పట్టుకొని అనరాని మాటలు తిట్టినావు, నా భార్యను తిట్టినావు, పిల్లలను తిట్టినావు. చివరికి ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఆఖరికి బాడీ షేమ్, నా వ్యక్తిగతంగా నా కలర్ను కూడా దూషిస్తూ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా పాత్రికేయుల సాక్షిగా ఇలా ప్రపంచానికి తెలుసు. అది చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చినది, గ్రూపులలో కూడా వచ్చినాయి. అన్ని వచ్చిన తర్వాతనే అది నా దగ్గర కూడా రావడం జరిగింది. గ్రూపులలో సోషల్ మీడియాలలో సహజంగానే పెడతారు కాబట్టి, గ్రామాలలో వచ్చింది కాబట్టి నాకు కూడా అట్లనే రావడం జరిగినది. నేను అమెరికాలో ఉన్న సమయంలో అక్కడ పాపం ఆడవాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు, పని చేసుకుంటూ ఉన్నారు. నా దానిలో కోళ్ళు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. రాళ్లతోని విచక్షణ రహితంగా కొడుతూ ఉంటే నా కుక్కల పిల్లలకు దెబ్బలు తాకినాయి, మహిళలకు దెబ్బలు తాకినాయి. వాళ్ళు అరుస్తా ఉన్నారు, అరే మా మీకు దెబ్బలు తాకుతున్నారా నాయన, కొట్టకూర అంటే ఇలా ఒక చెడ్డి గ్యాంగ్ మోపు చేశాడు. మానకొండ నియోజకవర్గంలో ఒక చెడ్డి గ్యాంగ్ బయలుదేరింది. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకు కూడా ఒక్కసారి దాడులు చేసిరు. రెండో సీఎం రిలీఫ్ ఫండ్ లో దొంగతనం జరిగిందనంటే అప్పుడు కూడా దాడులు చేసి అవి కేసులు అయినాయి, అది వాస్తవం అని తేలినది. ఇంకోసారి మాట్లాడుతూ ఉంటే మళ్ళొక్కసారి దాడులు. ప్రతిసారి నా ఇంటి మీద దాడులు. ఎక్కడన్నా దాడులు జరిగినాయా 10 సంవత్సరాలలో మీరు చూడండి. ఎవరి ఇంటి మనకన్నా పోతావా? నిజంగా నేను మాట్లాడితే వాస్తవమో కాదా గిట్ల ప్రతికేయుల సమావేశం బట్టి నువ్వు చెప్పాలే తప్ప నేను లేనప్పుడు దొంగతనంగా. నేను అమెరికాలో ఉన్నా, నా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, నా ఇంట్లో జంతువులు ఉన్నాయి,
పశువులు ఉన్నాయి. ఇలా పశువుల మీద భయంకరమైనటువంటి దాడి, హత్య ప్రయత్నం చేసిన ఈ దాడి. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, నేను వేరే ఉద్దేశంగా నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ దొంగతనంగా వచ్చి ఇంటెన్కే వచ్చి ఆనంగా చెట్ల పొదలలో వచ్చి రాలేయించాల్సినటువంటి అవసరం ఏమున్నది పాత ఎమ్మెల్యే గారికి అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఇది ఏం సంస్కారం అని అడుగుతా ఉన్నా, ఇది ఎడి తీసుకోపోతావని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మంచిగా పని చేసుకోమని చెప్తా ఉన్నా. చర్చ పెట్టి మన దేని మీద, రేపు అభివృద్ధి మీద చర్చ పెట్టు. అభివృద్ధి మీద మాట్లాడదామంటే ఎవరు కూడా సిద్ధంగా ఉంటారు, కానీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయాలి, మాట్లాడితే కేసులు పెట్టియాలనే సంస్కృతి అనేది మంచిది కాదు. గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్తా ఉన్నా, ఇప్పటికైనా నువ్వు రివ్యూ చేసుకోమని చెప్తా ఉన్నా. నువ్వు అన్న మాటలు రివ్యూ చేసుకో. నిజంగా నీలో సంస్కారమే ఉంటే, నువ్వు నీ తల్లి గొప్పగా పెంచితే నువ్వు అన్న మాటలకు క్షమాపణ కోరు. ఇదే పాత్రికేయుల మిత్రుల సాక్షిగా నువ్వు మాట్లాడినావు కాబట్టి ఇదే పాత్రికేయులు అందరూ పిలిచి వాస్తవమే ఆ రోజు నేను ఎమోషన్ లో మాట్లాడినా, నేను మాట్లాడితే వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు కదా. నీలో నిజాయితీ ఉంటే మాట్లాడాయా, తప్పు మాట్లాడినా క్షమాపణ చెప్పాలా. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది విడిచిపెట్టి ఉల్టా కేసులు పెట్టితే వీటికి మేమేం భయపడటం కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దాడుల సంస్కృతి అనేది పోతే మంచిదని చెప్తా ఉన్నా. నేను కూడా మేమేం చాతగానోళ్ళం కాదు, మేమేమన్నా చాతగానోళ్ళం కాదు, మేము ఎవరికి బెదిరిపోయేటోళ్ళం కూడా కాదు. సవాల్ విషయంలో దిగిన బరాబర్ వచ్చినా, బ్రహ్మాండంగా వచ్చినా మేము ఎక్కువ కూడా ఎంతో వేయట్లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీ బలగం చాలా చిన్నది, నా బలగం చాలా పెద్దది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా బలగాన్ని నువ్వు వెలగట్టలేవు, నా శక్తిని నువ్వు వెలగట్టలేవు, కానీ మేము సంస్కారవంతులము. నువ్వు మా ఇళ్ళ మీద దాడి చేయించినా కూడా ఇలా నీ దగ్గరికి రాలేదే, మేము కనీసం నేను ఒక పల్లెతు మాట కూడా అనలేదు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరువు, నీ పద్ధతులు మార్చుకో. నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాలకు నీ మిగిలింది కొద్దిగానే ఉన్నది. ఈ కొద్ది కాలం అన్నా 4 సార్లు నిన్ను ఓడించి 4వసారి నేను గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నం చేసి తప్ప ఈ ఉల్టా బెదిరింపులతోని, ఉల్టా కేసులతోని, ఈ బూతులతోని నువ్వు అభివృద్ధి సాధించలేవు. కాబట్టి ఇక్కడికన్నా నీ వైఖరి, నీ పద్ధతి, నీ యాస, నీ భాష నువ్వు అన్ని మార్చుకుంటావని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మార్చుకోవాలని చెప్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా 100% నేను ఆనర్ చేస్తా. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నా. ఎమ్మెల్యేలను గౌరవించే సంస్కృతి కూడా నాకు తెలుసు. గౌరవనీయులు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 100% మేము గౌరవిస్తాం మేము. కానీ ఆ గౌరవాన్ని నువ్వు నిలుపుకోవాలి కదా. నువ్వు చేస్తున్న పద్ధతులను రివ్యూ చేసుకో. నువ్వు రివ్యూ చేసుకోకుండా ఇంకా నువ్వు ఇలాగే పద్ధతిగా కొనసాగించుకుంటే ఇక నిన్ను ప్రజలు ఇప్పుడంటే మేము క్షమించడం, ఇన్ని మాటలు మాట్లాడినా మేము క్షమించడం, నా కార్యకర్తలు క్షమించి, కానీ ప్రజలు మాత్రం నిన్ను క్షమించరు. ఖచ్చితంగా ప్రజలు క్షమించకుంటే జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా ఇక నువ్వు ఊహించుకో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.